హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ ఉపయోగపడే అద్భుతమైన అమేజింగ్ కిచెన్ టిప్స్తో సహా అలానే మంచి కర్రీ కూడా మీకు నేను షేర్ చేస్తున్నానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ రోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. కొబ్బరి ముక్కలు ఉంటాయి కదండి, పచ్చి కొబ్బరి మన ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చట్నీల్లోకి యూజ్ చేసుకుంటూ ఉంటాం కదండి, టిఫిన్లోకి. ఇలా ఒక్కొక్కసారి మనం పచ్చి కొబ్బరి ముక్కల్ని బాక్స్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఒక్కోసారి పాడైపోయి బూజు వచ్చేస్తూ ఉంటాయి. అలా పాడవకుండా బూజు రాకుండా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. పచ్చి కొబ్బరి ముక్కల్ని శుభ్రంగా మనం ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకున్న తర్వాత ఇలా కొబ్బరి ముక్కల్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. మనం కర్రీస్లో వేసుకునే ఆయిల్ ఇలా కొబ్బరి ముక్కలన్నిటికి కూడా పట్టించేసి ఏదైనా ఒక బాక్స్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పాడైపోకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటాయి. ఇంకా సెకండ్ టిప్ని కూడా తెలుసుకుందాం. టిప్ ఏం కాదండి, ఇది ఒక కర్రీ మీకు షేర్ చేయబోతున్నాను. షుగర్ వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా, అంటే ఈ కర్రీ చాలా చక్కగా యూజ్ అవుతుంది. ఎక్కువగా షుగర్తో బాధపడే వాళ్ళు కర్రీ చేసుకుని తినండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. షుగర్ వాళ్ళకు కూడా ఎక్కువగా షుగర్ కూడా పెరగకుండా ఉంటుందండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. బీన్స్ కాయలు ఉంటాయి కదండి, బీన్స్ ముక్కలుగా ఇలా కట్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసి ఏదైనా ఒక బౌల్లో అంటే తగినంత సాల్ట్ వేసేసి ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న తర్వాత మనం గోరుచిక్కుడు ఫ్రై చేసుకుంటాం కదండి, అదే మాదిరిగా ఇలాగనే చక్కగా మనం ముందుగా ఇలా కళాయి పెట్టేసుకుని దానిలో సరిపోయినంత ఆయిల్ వేసేసి దానిలో పోపు దినుసులు అన్నీ వేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక ఆనియన్ కట్ చేసేసుకొని అందులో వేసుకొని కొంచెం వేయించిన తర్వాత ఈ విధంగా ముందుగా ఉడకబెట్టుకున్నటువంటి బీన్స్ ముక్కలను కూడా ఇలా ఇందులో వేసేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న తర్వాత తగినంత సాల్ట్, తగినంత పసుపు వేసేసుకొని మూత పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ మగ్గిన తర్వాత ఇలా ఎక్కువగా హై ఫ్లేమ్లో కాకుండా దీన్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకుంటూ చక్కగా కుక్ చేసుకుంటే కర్రీ కూడా టేస్టీగా ఉంటుందండి. షుగర్ వాళ్ళకు కూడా ఈ కర్రీ చాలా చక్కగా మంచిదండి. ఇలా మీరు ఈ కర్రీని చేసుకొని తినండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలానే షుగర్ వాళ్ళకి ఈ కర్రీ కూడా చాలా యూజ్ అవుతుందండి. సో తప్పకుండా ట్రై చేయండి. ముందుగా మనం ఇలాగా బీన్స్ ముక్కల్ని వేసేసాం కదండి, దీనిలో తగినంత సాల్ట్, తగినంత పసుపు వేసేసుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ మాత్రం ఇలా మగ్గించుకోవాలి. ఇలా 10 మినిట్స్ తర్వాత ఈ లోపల ఇది సిమ్లో మగ్గుతూ ఉంటుంది కదండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి. దీనిలో పచ్చి కొబ్బరి ముక్కలు కొన్ని, అంటే ఒక స్పూను తీసుకున్నానండి. అందులో ధనియాలు ఒక స్పూను, జీలకర్ర ఒక స్పూను, 4-5 ఎల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. దీనిలో కొద్దిగా తగినంత సాల్ట్ కూడా వేసుకున్నానండి. అంటే దీనిలో నేను 2 స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను, 2 స్పూన్స్ కారం కూడా వేసుకున్నానండి. మీకు సరిపోనంత, మీరు ఎక్కువగా కొంచెం కారం ఎక్కువగా తినేవాళ్ళు అనుకోండి ఇంకో స్పూన్ ఎగస్ట్రా వేసేసుకొని ఈ విధంగా ఇదంతా కూడా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నటువంటి ఇలా ఈ కారపొడిని లాస్ట్లో మనం ముందుగా పసుపు, ఉప్పు వేసి మగ్గించుకున్నాం కదండి, లాస్ట్లో ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకున్నటువంటి కారపొడిని కూడా, అంటే ఎల్లుళ్ళు అలానే పచ్చి కొబ్బరి ఇలా మొత్తం కూడా మిక్సీ పట్టేసుకున్నాం కదా, ఈ మిశ్రమాన్ని కూడా లాస్ట్లో ఇలా వేసేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత దీనిలో కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇలా దించేసుకొని మనం అన్నం తింటే, వేడివేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అలానే షుగర్ పేషెంట్లకు కూడా ఇది చాలా చక్కగా యూజ్ అవుతుందండి. షుగర్ కూడా పెరగకుండా ఉంటుందండి. ఎక్కువగా సమ్మర్లో ఈ కర్రీ చేసుకొని తింటే షుగర్ వాళ్ళకు చాలా యూజ్ అవుతుందండి. ట్రై చేయండి. ఈ ప్రాసెస్లో మనం ఈ కర్రీ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మనం గోరుచుక్కులు ఫ్రై ఏ విధంగా అయితే చేసుకుంటామో దానిలో మనం ఎండు కొబ్బరి వేస్తాము, ఇక్కడ నేను పచ్చి కొబ్బరి వేసానండి. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ కూడా. ఇలా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది. షుగర్ అనే కాదండి, షుగర్ పేషెంట్లనే కాదు, మామూలుగా మనం ఎవరైనా తినొచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ముఖ్యంగా షుగర్ వాళ్ళకి ఈ కర్రీ చేసి పెడితే ఎక్కువగా వాళ్ళకి షుగర్ ఉన్న వాళ్ళకి చక్కగా తగ్గుతుందండి. ట్రై చేయండి. సో మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.